అన్న అప్రూవ్ అయింది కానీ వ్యూ రిపోర్ట్ చూపిస్తలేదు అంటారు. ఆ వ్యూ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. అందులో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అది ఫ్యూచర్లో ఎక్కడ అడగరు, చూసుకోకుండా ఏం కాదు. కానీ ఎందుకు చూసుకోవాలంటే ఆ వ్యూ రిపోర్ట్లో ఇన్కమ్ లోయర్ ఉందా లేదా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా కొంతమందికి ఓల్డ్ సర్టిఫికేట్ హయ్యర్ అని చూపిస్తుంది. వాళ్ళు ఏం చేయాలి, ఈమెయిల్ సపోర్ట్లో ఇన్కమ్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే అప్డేట్ అవుతుంది. అండ్ అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్లో డెస్క్టాప్ సైట్ ఆన్ చేసి లాగిన్ అయితే అది డౌన్లోడ్ అవుతుంది వ్యూ రిపోర్ట్ ఫోన్లోనే. అది కూడా అయితే లేదంటే ఏదైనా నెట్ సెంటర్కి కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేస్తే అవుతుంది వ్యూ రిపోర్ట్, చూసుకోండి. ఓకే, ఎవరెవరైతే తెలంగాణలోనే మొత్తం అంతా డిగ్రీ వరకు చదువుకొని తెలంగాణ క్యాస్ట్ ఇన్కమ్ తెలంగాణ లోకల్స్ అందరికీ లోకల్ అనే వస్తుంది. తెలంగాణ వాళ్ళు డిగ్రీ వేరే స్టేట్లో చదువుకున్న వాళ్ళకి నాన్ లోకల్ ఓసీ అనే వస్తుంది. ఆడ ఎన్ఐక్యూ అని చూపిస్తుంది, లోకల్ అని చూపిస్తలేదు. అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళందరికీ కూడా లోకల్ అని చూపించేది. అండ్ అక్కడ ఇన్కమ్ కూడా హై అనే ఉంటుంది. ఓకే, స్కాలర్షిప్లు రావు, ఇది గుర్తుపెట్టుకోరు. ఓకే, వేరే స్టేట్ వాళ్ళందరికీ అన్న నాది ఎస్సీ ఎస్టీ బీసీ కానీ అక్కడ ఓసీ చూపిస్తుంది అంటారు. వేరే స్టేట్ వాళ్ళకి అట్నే చూపిస్తుంది. అండ్ ఎన్ఐక్యూ కోటా అని చూపిస్తుంది వేరే స్టేట్ వాళ్ళకి, ఇంక్లూడింగ్ ఏపీ. ఓకే, ఎవరైతే తెలంగాణలో చదువుకున్నారో ఫస్ట్ టు డిగ్రీ తెలంగాణలో మొత్తం చదువుకున్నారో, తెలంగాణ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉందో వాళ్ళకి మాత్రమే లోకల్ అని చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ యాజ్ పర్ కేటగిరీ సర్టిఫికేట్ చూపిస్తుంది. క్లియర్ కదా, టెన్షన్ తీసుకోకరి, అందరికి అట్నే చూపిస్తుంది. వేరే స్టేట్ వాళ్ళకి స్కాలర్షిప్లు ఎట్లాగో రావు. సో ఓసీ ఎన్ఐక్యూ అనే చూపిస్తుంది. తెలంగాణలో కూడా డిగ్రీ వేరే ఎక్కడ చదువుతుంది, ఇంటర్ ఇక్కడ చదువుకొని డిగ్రీ వేరే స్టేట్లో చదువుకొని వచ్చారు. సో డిగ్రీ ఎవరైతే వేరే స్టేట్లో చదువుకున్నారో వాళ్ళకి కూడా అట్నే చూపిస్తుంది, లోకల్ కింద కన్సిడర్ చేస్తలేరు. సో ఆ వ్యూ రిపోర్ట్ చెక్ చేసుకోరి. అండ్ తెలంగాణ లోకల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అక్కడ లోయర్ అని ఉంటే ఏం కాదు, వ్యూ రిపోర్ట్లో ఇన్కమ్ లోయర్ అని ఉండాలి. ఒకవేళ హయ్యర్ కానీ ఓల్డ్ సర్టిఫికేట్ కానీ ఉంటే ఈమెయిల్ సపోర్ట్లో మెయిల్ పెట్టండి. అది ఎట్లా పెట్టాలని నిన్న వీడియో కూడా పెట్టినా, సిపి గెట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎడిట్ ఆప్షన్ అని. ఓకే, సో అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కిందనే ఉంటుంది మనకి ఈమెయిల్ సపోర్ట్ అని బ్లూ కలర్లో. అది క్లిక్ చేసి ఈమెయిల్ సపోర్ట్ పెడితే అది అలాట్మెంట్ వరకు అదే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనకేం రాదు, అలాట్మెంట్ వరకు వాళ్ళు అప్డేట్ చేసేస్తారు. అప్పుడు కూడా అప్డేట్ కాకపోతే అప్పుడు మళ్ళీ మనం మెయిల్ పెట్టవచ్చు, మనము అప్పుడు చేసుకోవచ్చు. టెన్షన్ తీసుకోకూడదు ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. ఇన్కమ్ ఉంది అంటే ఏం కాదు, 150,000 కిందకు ఉండాలి రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ అయితే 2 lakhs కిందకు ఉండాలి. అది అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు అది కూడా. సో మీ వ్యూ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్, అది చెక్ చేసుకోరు. డన్, బాయ్.